జై శ్రీరామ్. అందరికీ నమస్తే, అందరికీ గుడ్ మార్నింగ్. మళ్ళీ ఒక కథ చెప్పుకుందామా. ఒక అడవికి దగ్గరలో కోయవాళ్ళు, చెంచులు అని చిన్న చిన్న గ్రామాలలో నివసిస్తూ ఉంటారనమాట. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, వాళ్ళకి జీవనాధారం ఏమిటి, అడవికి వెళ్ళి కర్రలు, చెట్లు అలాంటివి కొట్టి తీసుకొచ్చుకొని వాటిని ఊర్లలో అమ్ముకొని ఆ డబ్బుతో వాళ్ళు జీవనం సాగిస్తూ ఉంటారనమాట. అట్లాంటప్పుడు వాళ్ళకి విగ్రహాలు అలా ఉండవు. భగవంతుడి రూపం కొలుచుకోవాలి అంటే అక్కడ ఉన్న ఆ కోయ పెద్దలు ఏం చేస్తారంటే, పెద్ద దుంగ ఒకటి ఉంటుంది అనమాట. అంటే పెద్ద చెట్టుని ఆమెనే అమ్మవారిలాగా భావించి ఆమెకే పసుపు కుంకుమలతో పెట్టి పూజించుకొని ఆమెనే దైవంగా భావించి జీవనం సాగిస్తూ ఉంటారనమాట. అలాగే ఆ అమ్మవారు అనే ఆ నమ్మకమే వాళ్ళకి భగవంతుడి రూపంలో వాళ్ళు కోరుకున్న కోరికలన్నీ తీరుస్తూ ఉండేది. అలా జరుగుతూ ఉన్నప్పుడు ఒకరోజు ఏమవుతుంది అంటే, అటు అడవికి పక్కగా ఉన్న ఒక ఊరిలో నుంచి ఒక అతను అడవికి కట్టెలు కొట్టుకోవడానికి వస్తాడు. కట్టెలు కొట్టుకోవడానికి రాగానే పెద్ద వర్షం పడుద్ది. పెద్ద వర్షం పడంగానే అతను చెట్లు కొట్టుకోవడానికి ఏమీ దొరకవు, అన్నీ తడిచిపోయి ఉంటాయి. జోరు వర్షం అన్నమాట. ఎక్కడ నిలబడడానికి కూడా తనకు ప్లేస్ ఉండదు. అలా ఎత్తుక్కుంటూ పోతే ఒక చిన్న గుడిసెలాగా ఉంటుంది. అక్కడ తను వర్షం పడుతుందని నిలబడతాడు. నిలబడి ఈ రోజంతా నాకు వేస్ట్ అయిపోయింది, నాకు ఏమీ దొరకలేదు, నేను ఏమి అమ్మి నా కుటుంబానికి పోషణ చేసుకోవాలి అని చెప్పేసి అన్నీ తడిచిపోయాయి, ఎవ్వరు కొనరు అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడనమాట. అట్లా ఆలోచిస్తూ అలా చూడంగానే లోపల పెద్ద దుంగ అనేది, అంటే ఒక మొద్దు ఉంది కదా అమ్మవారి రూపంలో. అమ్మయ్య, ఇక్కడ పెద్ద మొద్దు ఉంది, దీన్ని నేను కొట్టుకొని ఈ కర్రల్ని ఊర్లోకి వెళ్ళి అమ్ముకుంటే నాకు చాలా డబ్బులు వచ్చేస్తాయని చెప్పేసి ఆనందపడిపోతాడు. గొడ్డలు తీసుకొని వెళ్ళి ఆ దుంగను కొట్టాలని గొడ్డలు పైకెత్తాడు. అప్పుడు ఆ దుంగలో నుంచి నన్ను కొట్టొద్దు, నన్ను నరకొద్దు అనే సౌండ్ వినిపిస్తుంది. అప్పుడు అదే కొట్టడానికి వచ్చిన కట్టెలవాడు, ఎవరు వెనకాల మాట్లాడేది, ఏ దొంగ దాంకున్నాడు, ఇలా రండి బయటికి అంటాడు. అంటే అతనికి దైవము దయ్యము ఇవన్నీ ఉంటాయని కూడా తెలియనటువంటి అజ్ఞాని అనమాట. అట్లా జరుగుతూ ఉంటుంది. అక్కడ మామూలుగా రోజు ఆ గుళ్ళో పూజలు చేసే పూజారి కూడా అక్కడే ఉంటాడు, అటు ఒక పక్కగా ఉంటాడనమాట. ఇవన్నీ చూస్తూ ఉంటాడు. మళ్ళీ కొట్టాలని మళ్ళీ గొడ్డలు పైకెత్తుతాడు ఆ దుంగ మీదకి. అప్పుడు ఏం చేస్తుందంటే, అమ్మవారు స్వరూపం బయటకు వచ్చి, నువ్వు నన్ను కొట్టొద్దు అని చెప్తుంది. నువ్వు నన్ను కొట్టొద్దు అంటున్నావు, మరి నాకు డబ్బులు ఎలా వస్తాయి, నేను ఇవి కొట్టుకొని ఊర్లో అమ్ముకుంటేనే కదా నాకు డబ్బులు వస్తాయి అనేసి ఆమెతో మాట్లాడతాడనమాట. అప్పుడు ఆమె ఏం చేస్తుంది అంటే, బంగారు నాణ్యాలు ఒక మూట అక్కడ పెట్టేసి ఆమె మాయమైపోద్ది. అప్పుడు ఆ కట్టెలు కొట్టేవాడు ఆ బంగారు నాణ్యాల మూట తీసుకొని హ్యాపీగా వెళ్ళిపోతాడు తన ఇంటి దగ్గరికి. ఇదంతా పూజారి అక్కడే ఉండి దూరంగా ఉండి చూస్తూ ఉంటాడు. అప్పుడు అనుకుంటాడు పూజారి, చూడు, నేను రోజు ఎంతో శ్రద్ధ భక్తులతో ఆమెకు రోజు ధూపదీప నైవేద్యాలు పెట్టి పూజ చేస్తే ఏ రోజు నాకు ఒక బంగారు కాయను కూడా ఇవ్వలేదు. ఇప్పుడు ఆ కట్టెలు కొట్టుకునేవాడు వచ్చి గొడ్డలు తీసుకొని బెదిరించంగానే, కొడతాను అనగానే వాడికి బంగారు కాయిన్స్ నాణ్యాల మూట ఇచ్చింది. ఈ అమ్మకు నేనంటే కనికరం లేదా అని చెప్పేసి, నేను కూడా నరుకుతాను అంటే నాకు కూడా బంగారు నాణ్యాలు వచ్చేస్తాయని చెప్పేసి అక్కడ పడేసిన గొడ్డలు తీసుకొని పూజారి కూడా నరకడానికి గొడ్డలు పైకి ఎత్తుతాడనమాట. ఎత్తంగానే అమ్మవారు ఏం చేస్తుందంటే, ఆ పూజారి కళ్ళు అంటే చూపు తీసేస్తుంది. చూపు తీయంగానే అప్పుడు ఆ పూజారి, అమ్మ నన్ను క్షమించు అని ప్రాధేయపడి అమ్మ వాయిసినంగానే, అతను కొడతాను అంటే డబ్బులు ఇచ్చావు, నేను కొట్టపోతే ఎందుకమ్మా నాకు చూపు లేకుండా చేశావు అంటే, అప్పుడు ఆ అమ్మ చెప్తుంది, అతనికి దైవము దయ్యము అని ఉంటుంది అని కూడా తెలియనటువంటి అజ్ఞాని అతను, అందువల్ల అతనికి నేను డబ్బులు ఇచ్చాను. మీరు అన్నీ తెలిసి రోజు నన్ను పూజలు చేస్తూ ఇక్కడ అమ్మ ఉంది అని తెలిసి కూడా మీరు కేవలం డబ్బు కోసం నన్ను నరకడానికి ప్రయత్నం చేశావు, నువ్వు క్షమించబడవు అని చెప్పేసి వాయిస్ వినపడతానమాట.
అప్పుడు తన అజ్ఞానానికి బాధపడి నన్ను క్షమించమ్మా నేను ఇలా ప్రవర్తించినందుకని ప్రాధేయపడతాడు. ప్రాధేయపడంగానే తనకు డబ్బులు ఇచ్చావు కదా అని చెప్పేసి మళ్ళీ అడుగుతాడు. సరే, అకారణంగా వచ్చిన డబ్బు ఎలా ఉపయోగపడుతుందో నువ్వే ఆ కట్టెలు కొట్టుకునేవాడిని ఇంటికి వెళ్ళి చూడు, నీకు అక్కడ తెలుస్తుంది, నీకు అర్థమవుతుంది అని చెప్పేసి అమ్మవారు పలుకులు వస్తాయి. అప్పుడు ఆ కట్టెలు కొట్టుకునేవాడు వెనకాల ఫాలో అవుతాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ భార్యకి ఆ కట్టెలు కొట్టుకునేవాడు ఈ డబ్బుల మూట చూపిస్తాడు. చూపించగానే ఆమె ఆ బంగారు నాణ్యాలు చూసి బాగా ఆశపడిపోయి నాకు నగలు కావాలి, వడ్డానం కావాలి, అద్ది ఇద్దని తెగ చెప్పేస్తుంది. సరేలే అని చెప్పేసి ఆ డబ్బులు బీరువాలో అదే ఉన్న పెట్టెలో దాచుకోవాలని వెళ్తుండేసరికి తన కొడుకు కూడా వ్యసనపరుడు అనమాట. మంచి అలవాట్లుండవు. నువ్వు అన్ని వడ్డానము అవి ఇవి నగలు చేసుకుంటే నాకేముంటాయి, లేదు నాన్న ఆ డబ్బులు నాకివ్వు, నేను జల్సా చేసుకుంటానని చెప్పేసి చేతిలో లాక్కోబోతాడు. ఆ పెనుగులాటలు ఏమవుతుంది అంటే ఎవరి పాటికి వాళ్ళు బాగా విపరీతంగా గొడవ పడతారు. గొడవ పడేటప్పటికీ ఈ కట్టెలు కొట్టుకునేవాడు ఏం చేస్తాడంటే తన భార్యను తన కొడుకుని ఇద్దరిని కూడా ఇంట్లో నుంచి బయటికి గెంటేసి గేట్ వేసుకొని లోపల ఆ డబ్బులు దాచుకోవడానికి లోపల పెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. ఈ లోపల ఏం చేస్తాడు అంటే కొడుకు అక్కడ ఉన్న గొడ్డలు తీసుకొని తలుపును పగలగొట్టి లోపలికి వెళ్ళి వాళ్ళ నాన్నగారిని డబ్బులు ఇస్తావా ఇవ్వంటే వాళ్ళ నాన్నగారు ఇవ్వను అంటారు. నువ్వు నాకు డబ్బులు ఇవ్వను అంటావా అని చెప్పేసి వాళ్ళ నాన్నగారిని గొడ్డలతో నరికి అందుకు అడ్డం వచ్చినందుకు వాళ్ళ అమ్మగారిని కూడా గొడ్డలతో నరికి ఆ డబ్బులు తీసుకొని పోయి తను వ్యసనపరంగా ఆ డబ్బుల్ని దుర్వినియోగం చేసుకుంటాడు. ఇవన్నీ అక్కడే ఉండి చూస్తున్న పూజారికి అమ్మో ఇటువంటి డబ్బులు నాకు వద్దు అని చెప్పేసి భగవంతుడికి ఎవరికి ఎప్పుడు ఏమి ఇవ్వాలో అన్నీ తెలుసు, మనకే ఏమీ తెలియదు, తెలియక పొరపాటు పడుతుంటామని తన అజ్ఞానానికి బాధపడి అమ్మను క్షమించమని కోరుకుంటాడు. ఏదైతే ఏ రూపంలో వస్తుందో మళ్ళీ అదే రూపంలో మనము చెల్లించవలసి వస్తుంది. ఆ జ్ఞానాన్ని ఎరిగి ప్రపంచంలో మలుచుకోవాలి. ఇలాగే ఉంటుంది కర్మఫలము అంటే. కర్మఫలము ఎంత బలంగా ఉంటుందో పని చేసేటప్పుడు ఒక్క సెకండ్ ఆలోచించి చేస్తూ ఉంటే మన జీవితము భగవంతుని వైపు దారి తీస్తుంది. థ్యాంక్ యూ సాయిరామ్.